అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటరు నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావురా? నేనే కాదు 80% తెలుగు యువత అలాగే టైం వేస్ట్ చేస్తారు ఎంత ప్రిపరేషన్ టైంలో. అంత జడ్జిమెంటల్ గా చూడకండి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరు ఎందుకు కంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రజలకు ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడని. వస్తున్నాడండి. అఖిల్, పక్కా మీ డాడీ సీట్ కొంటారు కదా, మన ఇద్దరం కలిసి ఒకటే కాలేజ్ లో జాయిన్ అవుతాం కదా. మీ 5 ఇంట్లో సీట్ కొంటాడో కనుకోసామిరా, నేను కూడా దాని జాయిన్ అవుతా. ఓకే, రిజల్ట్స్ రోజు కలుద్దామా? ఓకే. ఎమ్మ చదువురానోడు నువ్వెట్లా పాస్ అయినావు మధు? హాల్ టికెట్ నంబర్ కరెక్ట్ రాసి ఎట్లానో సీట్ రాదు, ర్యాంక్ సెల్ నెంబర్ అంత ఉందా? ఇంకేం లాభం రా. అయినా ర్యాంక్ అంటే ఆశిష్ గాంధీ రా, 45,000 ర్యాంక్. ఎంత ఖుషి ఉండో చూడాలి. అని పట్టుకోవచ్చు పోయి మా ఏజ్ లోపల ఇంట్లో బాధపడితే రెడీగా ఉండాలి. నాకు ఉంటుంది రేపు నైట్ టార్చర్ వెళ్ళాలి. అంత టెన్షన్ తీసుకోకరా అంకుల్. ఏమైతుంది మహా అయితే? తిడతారు రా బై, బరాబర్ తిడతారు. అప్పుడే మన లౌక్యం వాడాలి. చెప్పుకోపించింది మొత్తం అన్ని మూసుకొని ఉండాలి. బ్లాంక్ ఫేస్, తిండి దండగా అంటారు. రియాక్ట్ అవ్వద్దు. దున్నపోతు మీద వర్షం అంటారు. రియాక్ట్ అవ్వకు. నువ్వు అవ్వగా ఎట్లా నాలుగు గీసుకొని కూడా పనికిరాది మాటలు అంటారు. అది మనకు కూడా తెలుసు అనుకో. ఎట్లా రియాక్ట్ కావు. అడుక్కు తిన్ని కూడా పనికిరావురా అంటారు. ఐ నో ఇట్స్ వెరీ హార్ష్, బట్ జస్ట్ కీప్ క్వైట్. అట్లా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని మొత్త పరీక్షలు వేసినాం అనుకో తెగిస్తా ఉంటారు. మా టైగర్ వచ్చే టైం అయింది, నేను వెళ్తున్నాను. మరి ఆశిష్, మరి అంకల్. అరే ఏదో ఒక రోజు కొడతారా బుర్కి వేసుకొని మా నాని కాలేజ్ కింద పట్టేసుకోని కాడ కాలు కొట్టినట్టు కొడతారా? పొట్టు కొడతా కొడుకుని. 9th క్లాస్ లో అఖిల్ గారు షాలిని లవ్ చేస్తున్నా అన్నప్పుడు సుధాకర్ గారు కొట్టని కోసం ఎవరు ఆపింది? నేను ఆపిన. మినిమం విశ్వాసం లేదు. ఏదో కర్మ కాలి 10th ఫెయిల్ అయి మీ దగ్గర కూర్చుంటే దోస్తులు అయ్యారు. తెలుసు కదా నేను మీ స్కూల్ సీనియర్ ని, గుర్తుందా? అందుకే అంకుల్ అంటున్నాడు. నువ్వు కూడా అంకుల్వి గాడిది లంగ జాకెట్ వేసుకున్నట్టు కూడా. అఖిల్, నీకు కూడా కళ్ళకండి పెట్టాను లోపల, వెళ్ళి తిను. అవునా అంకుల్? అబ్బా నవ్వు చూడు, నీకు ఎంతమంది పెడుతున్నావు కళాకండి.